అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఇది యూనివర్సల్ ప్రాబ్లం 90s కిడ్స్ కి అన్నమాట. సో ఇప్పుడు అటు జెన్జీస్ కాదు, ఇటు బ్యాక్ ఎండ్ కాదు, మిడిల్ లో స్ట్రక్ అయిపోయి బిఫోర్ ఇయర్స్ వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, ఆఫ్టర్ ఇయర్స్ వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు. ఇన్స్టాగ్రామ్ లో ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ ప్రాబ్లం ఇదే. ఎందుకు ఈ స్ట్రక్ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది అందరిలో? ఈ 90s కిడ్స్ అంత జనరలైజ్ చేయను, బట్ జనరల్లీ మనం అనుకున్నాం కాబట్టి చెప్తున్నా. కొంతమంది నాకు పెళ్లిలో ఇవి 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 క్రైటీరియా ఉండాలి, ఇలా క్రైటీరియా ఉంటే తప్ప నన్ను బాగా చూసుకుంటాడో లేదో అని. ఒక అమ్మాయి నాకు తెలుసండి, ఇలాంటి వాళ్ళు మాత్రమే నాకు మ్యాచ్ దొరకాలి, నేను మిగతా వాళ్ళని అసలు అనేటట్టుగా చేస్తాను. మైండ్ చేంజ్ అనేది ఎలా చేసుకోవాలి? జన్మ, మృత్యు, జరా, వ్యాధి, ఈ 4 థింగ్స్ మనిషి చేతిలో ఉండదు. హస్బెండ్ అండ్ వైఫ్ కానివ్వండి, లవర్స్ కానివ్వండి, ఒకళ్ళు కావాలనుకుంటారు, ఒకళ్ళు వద్దు అనుకుంటారు. ఉన్నది ఒక లైఫ్ కదా అని దీంట్లోంచి బయటికి రాలేకపోతున్నారు. అలా రావాలంటే ఏం చేయాలి? ఒక రిలేషన్ మన లైఫ్లోకి వచ్చింది, ఉన్నన్ని రోజులు చెరిష్ చేయాలి. ఒకవేళ అది వెళ్ళిపోతే మన లైఫ్లో ఏ రిలేషన్షిప్ వచ్చినా దానికి అంతే సీన్ ఇవ్వాలి. ఇక్కడే ఆలోచిస్తున్నాం కాబట్టి అది ఉంది. ఆలోచన మెల్లగా పుష్ చేసేసి కిడ్స్ ఉన్నారనో లేకపోతే ఫ్యామిలీ గురించో డివోర్స్ తీసుకోలేకో బలవంతంగా ఆ రిలేషన్షిప్ క్యారీ చేస్తూ ఉంటారు. సో అటువంటి వాళ్ళు ఏం చేస్తే బెటర్? ఇది నేను చాలా రెగ్యులర్గా చూస్తున్నాను కాబట్టి పాస్ట్ 15-20 ఇయర్స్ నుంచి తమిళ తింటూ హస్బెండ్తో ఒకేంత భరిస్తుంది ఎందుకమ్మా అని అడిగితే ఇందులో ఎప్పుడు ఇద్దరు ఓడిపోతారు. ఒకళ్ళు రైట్ అయితే ఇద్దరు ఓడిపోతారు, ఒకళ్ళది రాంగ్ అని ప్రూవ్ అయినా ఇద్దరు ఓడిపోతారు. ఒకసారి రిలేషన్షిప్లోకి వెళ్ళినట్టే యూ టూ ఆర్ ప్లేయింగ్ వన్ గేమ్ ఇన్ వన్ టీమ్. ఇద్దరు కలిసి జస్ట్ ఆఫ్ దిస్ ఈగోయిస్టిక్ నా అనే దాని నేను స్పిరిచువల్గా ఉన్నాను కాబట్టి మాకు తెలుస్తుంది ఇదంతా మైండ్ చేస్తున్న గేమ్ రా, మీకు మీరు చేసుకుంటున్నారా, మీ కాళ్ళ మీద మీరు నరుక్కుంటున్నారా, మైండ్ రా అని తెలుస్తుంది. అయినా యాజ్ అ కౌన్సిలర్ నేను చెప్పుకోను. ఇప్పుడున్న ఈ లైఫ్ స్టైల్, ఇవి ఓవర్ స్ట్రెస్ అన్ని బ్యాలెన్స్ చేయాలంటే మనకి స్పిరిచువల్గా ఇది కూడా యూజ్ అవుతుందా? ఒక భగవంతుని స్వరూపం, ఒకటి శక్తి నన్ను గమనిస్తోంది, నేను ఎలా బిహేవ్ చేయాలి? ఎవరైనా తప్పుగా మాట్లాడగలనా? ఇట్లా వెనక్కి తిరిగినప్పుడు బూతులు తిట్టుకోగలనా? లోపల కుళ్ళు పడగలనా? అందుకనే స్పిరిచువాలిటీ అవసరం. అర్జునుడిగా మారినప్పుడే కృష్ణుడు ప్రత్యక్షమవుతాడు. ఒక చిన్న ఎమోషనల్ టచ్ కోసం ఫ్యామిలీ, పేరెంట్స్ ఇవేమీ ఆలోచించకుండా ఇలా సూసైడ్ చేసుకుని చచ్చిపోయే కేసులు ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువైపోతున్నాయి. అసలు ఇటువంటి థాట్స్ వచ్చినప్పుడు జనాలు దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి? సూసైడ్ థాట్స్ ఆర్ లూప్ థాట్స్. ఒక సీన్తో జరగదు. సో మెనీ డేస్ నుంచి కుక్కపై మన బాడీ అంతా కెమికల్స్తో నిండిపోయి ఆ డెసిషన్ తీసుకుంటారు. అలా ఎప్పుడు లూప్ ఆఫ్ థాట్స్, సూసైడల్ థాట్స్ వచ్చినా ఆ ప్లేస్ నుంచి మూవ్ అవుట్ అయిపోవాలి. ఫస్ట్ మైండ్లో ఆ థాట్స్ అన్నిటినీ ఎక్కడో చోట శ్రీరాముడు అంతటి సైతం యుద్ధం చేసి రావణాసుని గెలిచాడు. నీ లోపల ఉండే ఎలాంటి రావణాసునైనా నువ్వు గెలవచ్చు. జస్ట్ లుక్ ఎట్ సన్లైట్ తీసుకో, విటమిన్ డి తీసుకో, నీకు సూసైడ్ చేసుకునే దానికంటే లైఫ్ బాగానే ఉంటుంది. ఏదైనా ప్రాబ్లం మన బ్రెయినే అంటారు. ఇట్ ఈస్ ఆల్వేస్ ఇన్ అవర్ థాట్స్. ఈ మైండ్ని మార్చుకుంటే అన్నీ మార్చుకో. హలో గైస్, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను వినందు. ఇవాళ మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నారు, హరీష్ తన్నెట్టి గారు. ఆయన వీడియోస్ చూసినప్పుడల్లా నేను అనుకుంటా అసలు ఈయన ఒక డాక్టరు, మోటివేషనల్ స్పీకర్, అలానే స్పిరిచువల్గా కూడా చాలా మాట్లాడుతూ ఉంటారు. అసలు ఒక వ్యక్తికి ఇన్ని పాజిటివ్ వేరియేషన్స్, ఇన్ని యాంగిల్స్ ఎలా ఉంటాయి? ఆయన చెప్పే ప్రతి మాట అరే నిజమే కదా, ఇది రియాలిటీ కదా అనిపిస్తూ ఉంటుంది. సో ఫైనల్గా ఆయన ఇంటర్వ్యూ చేయాలన్న డ్రీమ్ ఇవాళ ఆయన మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సో సార్తో మాట్లాడి మనలో చాలా మందికి ముఖ్యంగా కామన్ డౌట్స్ ఉంటాయి కదా ఇప్పుడున్న జనరేషన్స్కి, అవన్నీ కూడా నేను ఈ ఇంటర్వ్యూలో క్లియర్ చేస్తాను. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? ఆల్ గుడ్. ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను సార్. అసలు చెప్పండి, మీరు ఒక డాక్టర్, ఒక పక్కన మోటివేషనల్ స్పీకర్, ఒక పక్కన స్పిరిచువాలిటీ, ఇవన్నీ ఎలా సాధ్యం? సాధ్యమే, చేసుకుంటూ పోవడం, అంతే. చేసుకుంటూ పోవడం ఉపయోగపడుతుంది, జనాలకి యూజ్ అవుతుంది అనే ఒక ఇంటెన్షన్తో ఎట్లా హెల్ప్ అయినట్టే. అంటే ఎలా సార్, మీకు ఇంట్రెస్ట్ వచ్చిందా, లేకపోతే మీ లైఫ్ స్టైల్ మార్చుకునే ప్రాసెస్లో ఇవన్నీ యాడ్ అయ్యాయా? చిన్నప్పటి నుంచి చదువుతూ ఉంటే తెలుస్తాయి. కొంత పేరెంట్స్ నుంచి వచ్చింది, కొంత రియల్ లైఫ్లో కొన్ని సీన్లు చూశాక అరే దీనికి ఎందుకు సఫర్ అవుతున్నారు అనిపించింది. నేను ఎప్పుడు చెప్తుంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. పళ్ళ ట్రీట్మెంట్కి వస్తారు, పన్ను నొప్పి ఉంటుంది అని తెలుస్తుంది, ఆ నొప్పి రిలీవ్ చేయడానికి ట్రీట్మెంట్ అవసరము అని తెలుస్తుంది, కానీ ఇంజెక్షన్ అంటే భయపడతారు. ఇంజెక్షన్ ఈజ్ ఎ పాజిటివ్ పెయిన్. ఈ పాడైపోయిన దాన్ని తీయించుకోవడానికి ఒక పాజిటివ్ పెయిన్ఫుల్ డెసిషన్ తీసుకోరు. అక్కడి నుంచి ఒక చేంజ్ వచ్చింది. దట్ మన లైఫ్లో కొన్ని పాజిటివ్స్ జరగడానికి ఒక పెయిన్ని మనం యాక్సెప్ట్ చెయ్యలేక
సఫర్ అవుతూ ఉంటారు. అవును. ఒక దాంట్లో ఉండిపోయి మారచ్చు, మారితే ఒక 1 month 2 months అడ్జస్ట్మెంట్ టైం పడుతుంది, అది చేయలేరు. చాలామంది అక్కడ సఫర్ అయిపోతారు. ఐ థింక్ నేను ఇందులోకి మోటివేషనల్ దాంట్లోకి వచ్చినప్పుడు నాకు ఐ హ్యాడ్ దిస్ స్ట్రాంగ్ ఫీలింగ్ దట్ ఎవరైనా విని నా మాట ఆచరణ పెడితే మారారు అని ఖచ్చితంగా ఫీల్ అవుతారు. అందుకే నా మోటివేషనల్ ఏమైనా చేస్తే దాంట్లో స్టోరీస్ చెప్పను, ఎగ్జాంపుల్స్ చెప్పను. ఓకే. స్టోరీస్ ఒక పులి వచ్చింది ఇట్లా చేసింది, అబ్దుల్ కలాం ఎంత గొప్పవాడంటే అలా ఉండదు. నో నో నో, డైరెక్ట్ పాయింట్ చెప్పేస్తాను, వాడుకోండి అనే దాంట్లో నేను రియాలిటీ చెప్తారు. నేను అనిపించింది దట్ దిస్ పబ్లిక్కి తెలుసు కూడా, చాలామందికి నేను చెప్పే మాటలు కొత్తవి కావు, తెలుసు, బట్ ఎందుకో ఒక అప్లికేషన్కి భయపడుతుంటారు. వాళ్ళకి పుష్ చేయడానికి మేబీ ఐ హావ్ స్టార్టెడ్ దిస్. సూపర్. అంటే ఇప్పుడు ఎంతో మందిని ఇన్స్పైర్ చేయడం అనేది ఇది చాలా ఈజీ థింగ్ అయితే కాదు, బట్ మనం చెప్పే వే అవతల వాళ్ళకి కూడా అంతే పాజిటివ్గా కనెక్ట్ అవ్వాలి. సో మీరు అన్నీ అద్భుతంగా చెప్తున్నారు కాబట్టి ఇప్పుడున్న జనరేషన్లో సార్ బేసిక్గా హస్బెండ్ అండ్ వైఫ్ కానివ్వండి, ఒక లవర్స్ కానివ్వండి, కపుల్స్లో ఒకళ్ళు కావాలనుకుంటారు, ఒకళ్ళు వద్దు అనుకుంటారు. సో వద్దు అనుకునే వాళ్ళకి ఎటువంటి పెయిన్ ఉండదు, కావాలి అనుకున్న వాళ్ళు మొత్తం బ్యాగేజ్లు మోస్తూ ఉంటారు. ఎందుకు సరే వెళ్ళిపోతే వెళ్ళిపోయారు, ఉన్నది ఒక లైఫ్ కదా అని దీంట్లోంచి బయటికి రాలేకపోతున్నారు. అలా రావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఇదంతా కూడా మానసిక ప్రాబ్లమ్స్కి మెయిన్ కారణం ఏంటంటే ఏదైతే మన దగ్గర లేదో దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. వాట్ ఈస్ గాన్ అనే ఒక్క చిన్న సెన్స్ తెచ్చుకుంటే చాలా డబ్బులు సేవ్ అయిపోతాయి. మా దగ్గరికి కౌన్సిలింగ్స్ వస్తూ చాలా కట్టేస్తారు, అక్కడెక్కడ తిరుగుతారు, అవేవో నేర్చుకుంటారు. ఏం అవసరం లేదు, సింపుల్, ఇట్స్ ఇన్ యువర్ మైండ్, టేక్ ఇట్ అవుట్, త్రో ఇట్, అవసరంలే అని అనుకో అంటే నేను ఎన్ని రోజుల నుంచి ఎమోషనల్లీ బాండ్ అయిపోయాను సార్ అని చెప్తారు నాతో. నేను ఆ మాట మళ్ళీ అంటాను, గుడ్, ఎమోషనల్లీ బాండ్ ఉండింది, వెరీ గుడ్. ఆ బాండ్ను ఒక స్వీట్ మెమరీగా ఉంచేసుకోవాలి. నేను చిన్నప్పుడు ఎప్పుడో జూ వెళ్ళాను, ఆ జూ భలే ఎంజాయ్ చేశాను, కానీ నేను జూలోనే ఉండిపోవాలి అంటే సఫర్ అవుతాం. ఇంటికి వచ్చేయాలి, అది ఒక స్వీట్ మెమరీగా ఉండాలి, దట్ చిన్నప్పుడు జూకి వెళ్ళాం రా అనేటట్టు. అలాగే ఒక రిలేషన్ మన లైఫ్లోకి వచ్చింది, ఉన్నన్ని రోజులు చెరిష్ చేయాలి. ఒకవేళ అది వెళ్ళిపోతే అయ్యో 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 అని తలుచుకుని అది పుండుగా మార్చుకోకుండా లెట్ ఇట్ గో. కష్టమే ఫస్ట్లో. నాకు ఇలాంటి మాటలు చెప్పగానే వెంటనే నీకేంటి బాస్ కూర్చుని చాలా చెప్తావు అంటారు. నిజంగా ఇది ఈజీ, మీకు కూడా ఈజీ బాస్ చేయండి అంటాను. దట్ కొన్ని రోజులు ఆ పెయిన్ ఉంటుంది, బట్ మేక్ ఇట్ అ స్వీట్ మెమరీ అండ్ స్టోర్ ఇట్. ఆ రోజులు భలే ఉండరా అంతే, దానికి అంతే సీన్. మన లైఫ్లో ఏ రిలేషన్షిప్ వచ్చినా దానికి అంతే సీన్ ఇవ్వాలి. దట్ ఇట్స్ అ స్వీట్ మెమరీ, ఇప్పుడు లేదు, బట్ ఐఎమ్ ఓకే విత్ ఇట్. నా లైఫ్లో ఇంకొన్ని స్వీట్ మెమరీస్ చేసుకోవచ్చు, ఇంకొన్ని ఎక్స్పీరియన్సెస్ తెచ్చుకోవచ్చు అనే దాంట్లోకి వెళ్ళండి ప్లీజ్. ఈ విషయం అర్థము కాక ఎంతోమంది సఫర్ అవుతారు. దట్ అప్పుడెప్పుడో జరిగిపోయింది, నన్ను వదిలేశారు, నన్ను ఇన్ని రోజులు మేము కలిసి ఉన్నాము, మమ్మల్ని డిస్టెన్స్ అయిపోయాము అనే దాంట్లో బాధపడుతూనే ఉంటారు. ఒకళ్ళు వద్దు అనుకుని వెళ్ళిపోయాక బలవంతంగా ప్రేమని గౌరవాన్ని కోరుకోకూడదు. ఇది ఫండమెంటల్ లాజిక్. కానీ ఎలా మర్చిపోవాలి అంటారు. అంటే అదేదో వెనకాల ఉంది, నేను అందులో పడిపోయాను, ఇప్పుడు అందులోంచి బయటకు రాలేకపోతున్నాను అనే దాంట్లో ఉంటారు. ఏం లేదు, అవంతా ఇక్కడే ఆలోచిస్తున్నావు కాబట్టి అది ఉంది. ఆలోచన మెల్లగా పుష్ చేసేసి పోతుంది. ఏదైనా మనలో మార్పు రావాలి. మనలో మార్పు అంటే అదేదో పెద్ద చేంజ్ అని కూడా అనుకుంటారు. నేను అక్కడే మై ఫండమెంటల్ వర్క్ ఏంటి తెలుసా, మార్పు అనగానే అదేదో టింగమని మారి రెక్కలు వస్తాయని కాదు. జస్ట్ ఆ థాట్ వచ్చినప్పుడల్లా అవసరం లేదులే అని పుష్ చేయాలి అంతే. అండ్ ఒక దెయ్యం సినిమా చూసి వచ్చాం, ఒక 2 రోజులు భయం వేస్తుంది, తర్వాత స్లోగా ఒక 10-15 రోజుల తర్వాత ఆ సినిమా గురించి మర్చిపోతాం, నార్మల్ అయిపోతాం. నిజంగా మైండ్ క్వాలిటీ అది, దట్ నువ్వు రోజు గుర్తు చేసుకోకపోతే మర్చిపోతావు. ఏదైనా రిలేషన్షిప్ బాధగా అయ్యి టార్చర్ పెట్టి వారు ఏదైనా గొడవ వచ్చి వాళ్ళు వెళ్ళిపోయారు అనుకోండి, ఒక 4 రోజులు బాధపడ్డాం, సరే ఇన్ని రోజులు కలిసి ఉన్నాం కాబట్టి ఉంటుంది. దెన్ స్లోగా ఆ థాట్స్ అన్నిటిని పుష్ చేశారు. ఓకే, ఐ హ్యావ్ బెటర్ థింగ్స్ టు డూ, ఇంకా వేరేవైనా చేసుకుంటా అని వెళ్తే ఆటోమేటిక్గా మర్చిపోతాం. దట్స్ అ క్వాలిటీ ఆఫ్ మైండ్. కానీ చెయ్యరా పని, అదే ఆలోచిస్తూ ఉంటారు, అదే బాధపడుతూ ఉంటారు. దీనికి ఒక మోరల్ అటాచ్మెంట్ పెడతారు. అంటే ఎవరిని వదిలేస్తే అలా మర్చిపోవడమే నా ప్రేమ అంటే అని. ప్రేమ ఓకే, మోరల్లీ నువ్వు కనెక్ట్ అయ్యా ఓకే, బట్ బాధపడడం ఈజ్ నాట్ ఓకే.
బాధపడ్డం మీద ఒక ఆమె ఎవరో వద్దని వెళ్ళిపోయింది, ఒక అబ్బాయి తాగుడుకు అలవాటైపోయాడు, ఫుల్ తాగేసి రోడ్డు మీద ఇంకెందుకు సార్ నా లైఫ్ అని పడిపోయాడు. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు తాగి పడిపోయినంత మాత్రాన అమ్మాయి వెనక్కి వచ్చిందా? తాగి పడిపోయినంత మాత్రాన ఇన్ని రోజులు మీకున్న మెమరీస్ మాయమైపోతాయా? మళ్ళీ నేను లేవగానే మళ్ళీ వస్తాయి. సో వై టేక్ ఎ ఫూలిష్ డెసిషన్, టేక్ ఎ ప్రాపర్ రైట్ డెసిషన్. దట్ ఒక ఎవరి లైఫ్ వాళ్ళకి చాయిస్ ఉంటుంది బాస్. వాళ్ళు వెళ్ళిపోయి ఉండొచ్చు, బట్ నేను సిన్సియర్గా ఉన్న రోజులు ఉన్నా, నౌ ఐ విల్ మూవ్ ఆన్ విత్ మై లైఫ్ అనే చిన్న చేంజ్ ఈజ్ వాట్ నీడెడ్. ఇప్పుడు మీరు కపుల్స్ వరకు ఇది ఓకే ఫైన్ వర్తిస్తుంది, బట్ మ్యారీడ్ కపుల్ ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే లైక్ ఇప్పుడు ఫోర్స్ఫుల్గా అయినా ఓకే కిడ్స్ ఉన్నారనో లేకపోతే ఫ్యామిలీ గురించో డివోర్స్ తీసుకోలేకో బలవంతంగా ఆ రిలేషన్షిప్ క్యారీ చేస్తూ ఉంటారు. సో అటువంటి వాళ్ళు ఏం చేస్తే బెటర్ అండి? ఇది నేను చాలా రెగ్యులర్గా చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. ఎవరైనా అలా బలవంతపు రిలేషన్షిప్లో ఉన్నారంటే మేజర్గా కిడ్స్, రెండు సపోర్ట్ లేక. అంటే ఒక ఆవిడ పాస్ట్ 15-20 years నుంచి తన్నులు తింటూ ఉంది హస్బెండ్తో. రోజు తాగేసి వస్తాడు, ఏదో ఒక కారణం పెట్టి కొడతాడు, వారానికి 2-3 సార్లు కొడతాడు. ఎందుకమ్మా భరిస్తున్నావు, అంతా కొట్టేంత భరిస్తున్నావు ఎందుకమ్మా అని అడిగితే, పిల్లలు కదా సార్, పిల్లల కోసం మనం ఏదోలా ఉండాలి అని. సరే పిల్లల్ని మేము ఎక్కడో చోట పెట్టించేస్తా సేఫ్గా, వాళ్ళకి IAS అయ్యేంత వరకు చదివిపిస్తా, నెక్స్ట్ ఏంటి అంటే ఒక్కడిని ఎలా బతకాలి సార్? చూసి సమ్వేర్ ఏదో లింక్ పెట్టుకుని అలా ఉండిపోతారు. నేనేమంటా, డైవర్స్లు తీసేసుకోండనో వదిలి వెళ్ళిపోండనో కాదు, మనం సఫర్ అయ్యే కంటే దానిలో ఏం చేంజెస్ చేసుకోవచ్చు, ఎలా మార్చుకోవచ్చు. అయినా కొంతమంది మారరు. అందుకే మేము చాలా ఈజీ ఈక్వేషన్ చెప్తాం. అబ్యూజ్ కొడుతున్నారు, తీసుకోవద్దు, కమ్అట్ ఆఫ్ ఇట్. డ్రగ్స్ కానీ ఇంకేదైనా ఎఫెక్ట్లోకి వెళ్ళిపోయారు, ప్లీజ్ రీహాబిలిటేషన్ సెంటర్ తీసుకెళ్ళాలి, అక్కడి నుంచి కమ్అట్ ఆఫ్ ఇట్. ఓకే, ఎందుకంటే ఇవి ఒక రోజులో తేలనివి, నీ జీవితం అంతా ఇన్వెస్ట్ చేసినా తేలవు. ఒకసారి ఒకటి అలవాటు పడిపోయిన వాళ్ళు రికవర్ అవ్వడానికి సంవత్సరాలు పడతాయి, అన్లెస్ వాళ్ళు విల్లింగ్ ఉంటే తప్ప మారరు. సో అలాంటి వాళ్ళ కోసం జీవితం పెట్టి 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 వాడు మళ్ళీ ఏమని కొట్టి కొట్టి ఇలాగా అవ్వవు, తేలవు. సో వాళ్ళని ఒక మంచి డాక్టర్కి ఒక రీహాబ్ సెంటర్ పెట్టి దండం పెట్టుకోవడం సేఫ్. ఇవి రెగ్యులర్గా జరిగేవి, ఎంతమంది సఫర్ అవుతారు. థర్డ్ వచ్చేసి మోస్ట్ కామన్గా డౌరీ ఇష్యూస్. ఇప్పటికీ కూడా కట్నము లేదనో, డబ్బులు ఇవ్వలేదనో, నీ డబ్బులు నాకు కావాలనో, ఆ డబ్బు రిలేషన్షిప్లోకి వచ్చాక అది నరకమే. కొట్టుకుని 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 అసలు అది సంవత్సరాలు వెళ్ళిపోతాయి. ఏంటి నా లైఫ్లో 20 years ఎట్లా పోయాయో కూడా తెలియదండి ఈ ఫైట్లోనే అంటారు. వెరీ రిస్కీ అది. అలాంటి 3-4 ఆస్పెక్ట్స్ ఉంటే ఇంకా ఎవరి గురించి ఆలోచించిన టైం వేస్ట్, కమ్అట్ ఆఫ్ ఇట్. వాళ్ళు రోజు వచ్చి తాగేసి వచ్చి కొట్టుతున్నా, వాడు డ్రగ్ ఎడిక్ట్స్ వేరే దానిలోకి వెళ్ళిపోయాడు. అమ్మాయిలు కూడా అంతే, అబ్బాయిలు కూడా అంతే, బోత్ సైడ్స్. అలా ఏమైనా ఉన్నాయంటే అలాంటివి తొందరగా వదిలించుకుంటే జీవితం అన్నా కాపాడుకోవచ్చు. చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్లో ఈగో గొడవలకు వెళ్తాయి కదా, అలాంటి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు. ఈగో క్లాషెస్, నువ్వు అక్కడ పెడతావా, మీ వాళ్ళు ముఖ్యమా, నా వాళ్ళు ముఖ్యమా, ఈ టైప్లో ఎప్పుడు వచ్చినా సరే దట్స్ రాంగ్. అది పెద్దది చేసుకుని డైవర్సుల దాకా వెళ్ళకూడదు. చిన్న ఇష్యూసే, ముందు మా అమ్మని ఎందుకు పిలవలేదు, మీ అమ్మని ఫస్ట్ ఎందుకు పిలిచావు, ఈ టైప్లో ఉంటాయి. వాళ్ళని కూర్చోబెట్టి లిటరలీ మాట్లాడితే, మా నాన్నగారు వస్తే అండి కనీసం ఆమె లోపల నుంచి వచ్చి చెప్పలేదండి, ఆమె వర్షం ఆ రోజు కడుపు నొప్పి ఉంది సార్ నేను లోపల పడుకున్నా అట. ఇక్కడే గొడవ, అయినా నువ్వు రెస్పెక్ట్ ఇవ్వలే. ఎంతే ఉంటాయి చిన్న చిన్నవి. మీరు నమ్మరు, నేను ఫన్నీగా ఉన్నా చెప్తా. ఒక ఆయనకి నైట్ ఇంటికి వచ్చాక ఆమ్లెట్ వేసుకుని తింటాడంట, తినడం ఇష్టం. వాళ్ళ వైఫ్ ఆ టైంకి ఏదో కారణం చేత ఎగ్ లేదనుకో, ఇంకంతే ఆ రోజుతో యుద్ధం. నాకు అండా కర్రీ అంటే ఇష్టం సార్, అండా కర్రీ పెట్టకపోతే ఎట్లుంటుంది నాకు అని గొడవపడ్డారు. లిటరల్లీ డైవర్స్ దాకా వెళ్ళారు ఎగ్ కర్రీ కోసం. నమ్ముతారా? ఆమంటది కరెక్ట్, నాకు మిస్ అయిపోయింది, మర్చిపోయాను, వారు చూసుకోలేదు. వీడంటే రోజు ఎట్లా మిస్ అయిపోతుంది, కావాలని చేస్తుంది. ఇలాంటి ఈగో ఇష్యూస్ వల్ల ప్లీజ్ లైఫ్ని స్పాయిల్ చేసుకోవద్దు. ఈగో, కేవలం ఈగో, నా మాట నెగ్గాలి, నేనేం తక్కువ. ఇప్పుడు ఈ జనరేషన్లో అంతా ఎక్కువ చూస్తున్నది నీకేం తక్కువ. ఇది ఉన్నన్ని రోజులు సఫర్ అవుతారు. రిలేషన్షిప్స్ పాడవుతూనే ఉంటాయి. వెన్ ఈగో కమ్స్, నేనెక్కువ నువ్వెక్కువ అనే దగ్గర ఎప్పుడొచ్చినా వైఫ్ అండ్ హస్బెండ్ బంధంలో అయితే ఎక్కువ తక్కువ, రైట్ రాంగ్, ఎవరిది ఎక్కువ ఎవరిది ఇంపార్టెంట్ ఎవరు ఇంపార్టెంట్ కాదు, ఇందులో ఎప్పుడు ఇద్దరు ఓడిపోతారు.
ఒకళ్ళు రైట్ అయితే ఇద్దరు ఓడిపోయారు, ఒకళ్ళది రాంగ్ అని ప్రూవ్ అయినా ఇద్దరు ఓడిపోయారు. సో రిలేషన్షిప్లో రైట్ రాంగ్ ఉండదు. మనకి ఏది నా విలువ ఎక్కువ ఉందా, నా విలువ ఎక్కువ ఉందా ఉండదు. ఒకసారి రిలేషన్షిప్లోకి వెళ్ళాక యూ టూ ఆర్ ప్లేయింగ్ వన్ గేమ్ ఇన్ వన్ టీమ్. మీరిద్దరూ కలిసి ముందుకెళ్తేనే గెలుస్తారు, లేకపోతే ఓడిపోయినట్టే. ఎన్ని రోజులు లెక్కేసుకున్నా ఆయన ఎక్కువ నేను ఎక్కువ. రీసెంట్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, సో దట్ అందరు కనెక్ట్ అవుతారని చెప్తున్నా. దట్ ఒక వైఫ్ వచ్చి, మా హస్బెండ్ కంటే బాగా మేల్ ఇగో ఎక్కువ అయిపోయిందండి. ఆయన ఎప్పుడు మేల్ చావనిస్టిక్ మెంటాలిటీ, వాడి మాటే నెగ్గాలండి, ఆయన తప్ప ఇంకెవ్వరు ప్రపంచంలో ఇంకెవ్వరి మాట నెగ్గకూడదు అనే వర్షన్. అతని వర్షన్లోకి వస్తే అమ్మ ఈ ఫాల్స్ ఫెమినిజంలోకి వెళ్ళిపోయిందండి. ఎంతసేపు మనం కాఫీ ఇవ్వన్నా కూడా నీకేం తక్కువ, నువ్వు వెళ్ళి తెచ్చుకోపో, నీ కాళ్ళు చేతులు లేవా, ఇలా అడుగుతుందండి. అవునేమో కాఫీ అడగాల్సిన అవసరం ఏంటి, నువ్వు కిచెన్లోకి వెళ్ళి పెట్టుకోవచ్చేమో. అండ్ ఒకవేళ ఆయనకి అంత రెస్పెక్ట్ ఇవ్వకపోతే నిజంగానేమో మేల్ ఈగోతో నీకేంటి నేను చెప్పేది అని ఉండొచ్చేమో. బట్ ఆ విషయం మీద ఇద్దరు ఒక సెంటర్ గ్రౌండ్కి వచ్చి సరే కొన్ని నేను చేస్తా, ఎందుకట్లా అనుకుంటావు అని మనం కవర్ చేసేసుకున్నా అయిపోతుంది. కానీ దాన్ని లా పెంచుతారు. మరి నువ్వు అప్పుడు చేసినప్పుడు, మరి నీ ఫ్రెండ్స్కి అయితే కాఫీ ఇచ్చినప్పుడు ఇలా ఉంటాయి గొడవలు. సో మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతాయి ఇవన్నీ అన్నీ. అండ్ అవి ఎంత పుండులా మారిపోతాయంటే, ఇవన్నీ ఓకే అండి, డబ్బులంతా అన్ని ఇస్తాడు, కానీ ఆ మెంటాలిటీయే. కొల్లలు ఇలాంటి కేసెస్ కొన్ని వేలు. దట్ జస్ట్ ఆఫ్ దిస్ ఈగోయిస్టిక్ ఆ నా అనే దానివల్ల జరుగుతుంది. అండ్ స్పిరిచువల్గా ఉన్నాం కాబట్టి మాకు తెలుస్తుంది ఇదంతా మైండ్ చేస్తున్న గేమ్ రా, మీకు మీరు చేసుకుంటున్నారా, మీ కాళ్ళ మీద మీరు నరుక్కుంటున్నారా, మైండ్ రా అని తెలుస్తుంది. అయినా యాజ్ అ కౌన్సిలర్ మేము చెప్పకూడదు, మేమంతా అబ్బా అవునా అమ్మా నువ్వే చాలా గ్రేట్, అవునా మీరే చాలా గ్రేట్ అండి అని ఇద్దరిని కూర్చోబెట్టి కౌన్సిల్ చేసి రియాలిటీ ఏంటంటే ఇద్దరివి ఈగో ఇష్యూసే. దానికి తగ్గట్టుగా అమ్మ నాన్న మసాలా యాడ్ చేస్తాం, ఇంకా అది బగ్గుమంటుంది, నీకేం తక్కువ అంటే నీకేం తక్కువ. ఇలాగా అన్అవాయిడబుల్ చాలా ఉంటాయి, చిన్నవి పెరిగి. మీ నమ్మరండి 10 years అయిపోయినా కూడా ఆ రోజు రిసెప్షన్లో మాకు అలాంటి పిచ్చి పూలదండలు వేసారండి. అసలు మా లెవెల్కి అలాంటి పూలదండలు వేస్తారా, ఎప్పుడో పెళ్లిలో వేసిన పూల 10 ఏళ్ల క్రితం అని. అవి అక్కడి నుంచి అప్పుడు మేము ఒక షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్ళామండి. వాళ్ళేమో బ్రౌన్ కలర్వి మంచి అంచులున్న చీరలు కొనుక్కుని మాకు మాత్రం పిచ్చివి కొన్నారు. ఓకే కొన్నారు, పోనప్పుడు గొడవ పడిపోయాం, అయిపోయింది, వదిలిపెట్టేయాలి. 10 years వరకు మోస్తారు సేమ్ సీన్. ఏది 10 ఏళ్ల క్రితం నీ రిసెప్షన్లో వేసుకున్న డ్రెస్ యొక్క ఫైట్ ఈ రోజుకి ఇంట్లో బగ్గుమంటుంది. సో ఇలాంటివన్నీ ఎక్కడో అక్కడ వదిలేసి ఫ్రెష్గా కంటిన్యూ చేస్తేనే లైఫ్ సింపుల్. దట్ లవ్. అరే నీ వైఫ్ రా, నీ హస్బెండ్, ఏంటి అందులో అంత పంతం పట్టుకుని ఏం తినేస్తామా, కిరీటాలు కింద పడిపోతాయా, ఏమైతుంది? ఒక మాట అందే అనుకుందాం, వైఫ్ నిన్ను ఏరా అంత అనుకుందాం, నీ కిరీటం కింద పడిపోయి నన్ను రా అంటావా, వై ఏమైతుంది? నీ వైఫే నీ హస్బెండే, ఇద్దరూ అలా ఉండాలంటున్నా. ఒక సైడ్ ఉంటే సఫర్ అవుతారు, ఇద్దరు అలా అనుకున్నా, మా ఆయన నన్ను కాపితే ఎవరిని అంటారండి అని వీళ్ళకున్నా, అరే మా ఆవిడతో నేను మజాక్ చెబితే ఎలాగా అని ఇతనుకున్నా. ఇద్దరి మధ్యలో ప్రేమ ఉంటే ఇవన్నీ నాన్ సెన్స్. ప్రేమ లేని చోట ఇవన్నీ ఈగో ఇష్యూస్ ఇలా పెరుగుతాయి. ఆ ప్రేమని ఇగ్నైట్ చేయడానికి మేము 100 రకాల ప్రయత్నాలు చేస్తాం. ప్రేమ ఉండాలి, లిటిల్ బిట్ ఆఫ్ లవ్. మీరు గమనించి చూడండి, ఎవరిని ఇష్టపడితే వాడు ఏం తప్పు చేసినా ఓకే దురద పెట్టి ఇట్లా గోకున్నా స్టైల్ అవుతుంది. ఇష్టపడలేదంటే ఏంటది వాట్ నాన్ సెన్స్ అనిపిస్తుంది. ఓకే అలా చాలా మంది ఉన్నారు. నాకు తెలిసిన ఒక కపుల్ చెప్తాను. అతనికి లైట్ బ్లూ కలర్ షర్ట్ వేసుకుని జీన్స్ వేసుకుంటే బాగుంటాడు అని ఈమె మైండ్లో ఇమేజ్. ఫస్ట్లో వాడు ఎలా వేసినా ఏం స్టైలిష్గా ఉంటాడు, నీ హెయిర్ అంటే నాకు ఇష్టం, ఇది అది. తర్వాత ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అయ్యాక అవే పనులు ఇరిటేటింగ్ అనిపిస్తుంది. ఎప్పుడు అదేనా, ఎప్పుడు ఆ బ్లూ డ్రెస్ అయినా చేంజ్ చేసుకోవా. సో పాయింట్ ఇస్, ప్రేమ తగ్గుతున్నంతసేపు నీకు కంప్లైంట్స్ కనిపిస్తూ ఉంటాయి. ప్రేమ ఉన్నంతసేపు నీ కంప్లైంట్స్ ఎలా ఉన్నా బాగున్నట్టు అనిపిస్తుంది. ఫ్యాక్ట్. ఆ ప్రేమ జనరేట్ చేసుకోవాలి. ఈ రోజుల్లో రిలేషన్షిప్స్లో కరువు అవుతున్నది అది. లెక్కలోనే ఉంటున్నారు. చెక్ చేసుకునేటప్పుడు కూడా ఎంతుంది, ఏముంది, ఎంత డబ్బు ఉంది, ఏముంది అని చూస్తున్నారు, లేదా ఫాల్స్ ప్రేమని చూస్తున్నారు. బట్ రోజు హాయ్ రా
హాయ్ బేబీ అని మెసేజ్ వేయగానే ప్రేమ అనుకుంటాడు. అవును. నిజంగా చాలా మంది అమ్మాయిలు ఏంటి నీకు ఎందుకు అతను అంటే ఇష్టం అంటే నా బర్త్డే డేట్ అసలు మర్చిపోడు తెలుసా. ఓకే, నైట్ 12 గంటలకి 12 o'clock ఇట్లా టిక్ మనగానే కేక్ కట్ చేయిస్తాడు నాతో. అది ప్రేమ అనుకునేది. ఇవి చెప్తే నిజంగా ఎంత రిజెక్షన్ వస్తుంది తెలుసా మా మీద. ఎంత రిజెక్షన్ వస్తుందంటే అంత బ్లైండ్ అవుట్ అయిపోతారు. దట్ 12 o'clockకి మధ్యరాత్రి రోడ్డు మీదకి తీసుకెళ్ళి నీకు కేక్ కట్ చేయిస్తే ప్రేమ అనుకుంటే ఎన్ని రోజులు కేక్ కట్ చేయించగలడు, ఎన్ని రోజులు నీకు ఆ ప్రేమ నిలుస్తుంది. ప్రేమ మనస్ఫూర్తిగా నువ్వు ఎట్లా ఉన్నా నాకు ఇష్టం రాబోయ్, అది ప్రేమ. ఎట్లా ఉన్నా నువ్వు వాట్ ఎవర్ యూ డూ ఐ లవ్ యూ అనే దాంట్లో ఉంటే అన్నీ బాగుంటాయి. లేదనుకుంటే అలా చేస్తే ఇష్టపడతాను, ఇలా ఉంటే ఇష్టపడతాను అన్న రోజున అలా ఉండకపోవచ్చు ఒక రోజు, యూ విల్ సఫర్. ఇది రావాలి, ఇది అర్థం కావాలి. ఈ జనరేషన్ పిల్లలకైతే ఖచ్చితంగా అర్థం కావాలి. సో ఈ జనరేషన్ అన్నారు కాబట్టి ఇప్పుడు ఇది యూనివర్సల్ ప్రాబ్లం 90s కిడ్స్కి అనమాట. సో ఇప్పుడు అటు జెన్జీస్ కాదు, ఇటు బ్యాక్ ఎండ్ కాదు, మిడిల్లో స్ట్రక్ అయిపోయి బిఫోర్ ఇయర్స్ వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, ఆఫ్టర్ ఇయర్స్ వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు. సో 90sలో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు, మన ఫ్యామిలీస్ పేరెంట్స్ ఏడుస్తూ పెళ్ళి అంటే నేను ఒక్కదాన్నే ఇలా ఉన్నానా, నేను ఒక్కడనే ఇలా ఉన్నానా అనుకుంటారు. బట్ ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ ప్రాబ్లం ఇదే. ఎందుకు ఈ స్ట్రక్ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది అందరిలో అంటారు? ఎందుకంటే ఇప్పుడు డబ్బులు వచ్చే సడన్గా, ఓకే, అండ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో అన్నీ మనం ఎలా చూస్తున్నామో అలా తయారైంది. అండ్ రిలేషన్షిప్ అనగానే ఏదో టేకింగ్. ఇప్పుడు నేను అన్నాను కదా ప్రేమ ఇవ్వాలి అని అనుకో, ప్రేమ నాకు ఎంత ప్రేమిస్తాడో, నిజంగానే ప్రేమిస్తాడంటావా అనే దాంట్లో యు ఆర్ ఆల్వేస్ దొరుకుతుందా అలా లేకపోతే నాకు నచ్చదు ఇందులో ఉంటున్నారు. నేనేమంటానంటే సమ్ ర్యాండమ్ ఫెలో నీ లైఫ్లోకి వచ్చినా సరే నిన్ను చూడగానే ప్రేమించాలి. అలా అన్న రోజున నీకు పెళ్ళి ఒక ఎపిసోడ్, పెళ్ళన్నాక ఇలా మారతాయి అని ఉండదు. యు జస్ట్ లవ్ దట్ పర్సన్ ఇన్ ఆల్ డైమెన్షన్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. నేను చూసుకుంటా బాస్, నా ప్రతి వాడి లైఫ్లో ఉంటాయి. ఓకే, శ్రీరామచంద్రుడి లైఫ్లో కూడా కష్టాలు ఉన్నాయి, నేను చూసుకుంటా, దట్స్ ఓకే అనే దాంట్లోకి వెళితే పెళ్ళి బాగుంటుంది. ఈ 90s కిడ్స్ ఆర్ అంత జనరలైజ్ చేయను, బట్ జనరల్లీ మనం అనుకున్నాం కాబట్టి చెప్తున్నా. కొంతమంది నాకు పెళ్ళిలో ఇవి క్రైటీరియా ఉండాలి, ఇలా క్రైటీరియా ఉంటే తప్ప నన్ను బాగా చూసుకుంటాడో లేదో అని. ఒక అమ్మాయి నాకు తెలుసండి, మొత్తము విత్ బ్లడ్ రిపోర్ట్స్తో సహా అన్ని పోర్ట్ఫోలియో తయారు చేసుకుంది. ఓకే, ఇలాంటి వాళ్ళు మాత్రమే నాకు మ్యాచ్ దొరకాలి, నేను మిగతా వాళ్ళని అసలు అనేటట్టుగా చేస్తుంది. బ్లడ్ రిపోర్ట్ అంటే ఏ బ్లడ్ గ్రూప్ ఉండాలో కూడా డిసైడ్ చేసుకుంది. దీనికైతే ఇలా అంటే ఇలా ఉంటుందంట అని మొత్తం ఇప్పుడు చేస్తున్నారు కూడా. ఇప్పుడు బ్లడ్ టెస్ట్లు ముందే తీసుకుని తర్వాత ఎలా జాతకాలు ఎలా చూపించుకుంటారో అలా చూపిస్తున్నారు. వెరీ గుడ్, అందులో డౌట్ లేదు. అట్ ద సేమ్ టైం అలా పట్టుకుని నాకు ఇలాంటి వాడే రావాలని అన్నీ చేయగలవు, మనసుని ఎక్కడ చేయగలవు? యు జస్ట్ కెనాట్ క్యాలిక్యులేట్, అది ఏ రోజు ఎటు తిరుగుతుందో తెలియదు. అండ్ బ్లడ్ రిపోర్ట్ కలవచ్చు, లేకపోతే జాతకాలు ఏమన్నా కొన్ని పాయింట్స్ ఏమైనా కలవచ్చు, బట్ అల్టిమేట్లీ మీ ఇద్దరి మధ్యలో ఉండే ఆ బాండింగ్ నువ్వు ఎత్తి తెచ్చుకుంటే రాదు. జస్ట్ హ్యావ్ టు క్రియేట్ దోస్ మూమెంట్స్, క్రియేట్ దట్ లవ్. నో మ్యాటర్ వాట్, ఎంత కష్టపడ్డా సరే అది ఇష్టంతో తీసుకెళ్లాల్సిందే. అది 90s ఆర్ ఈ అటు ఇటు ఉన్న జనరేషన్కి ప్రాబ్లం అంతా అక్కడ వస్తుంది. ఇటు ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ అయిపోయింది సడన్గా, అందరూ అన్ని రకాలు చెప్పేస్తున్నారు, రకరకాల ఫీలింగ్స్ వచ్చేస్తున్నాయి, రకరకాల ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. సడన్గా మీడియా హైపప్ ఇది, అండ్ మ్యారేజ్ ట్రెడిషన్ కూడా తగ్గిపోతూ వచ్చింది. అసలు ట్రెడిషనల్ వాల్యూస్ కానీ, ఒక పెళ్లి చేసుకున్నాక ఆర్ పార్, గుడ్ ఆర్ బ్యాడ్ అతనితోనే. ఇప్పుడు ఏమవుతుందంటే వెడ్డింగ్ ఆల్బమ్ వచ్చేలోపే డివోర్స్ అయిపోతుంది అని చెప్పి ఎవరు డబ్బులు ఇవ్వట్లేదు, ఐ మీన్ ప్రాపర్ అమౌంట్ ఇవ్వట్లేదు, ఇదొకటి వినిపిస్తుంది. ట్రూ నిజంగా కూడా. ఎందుకంటే దానికే చూస్తున్నారు. వెడ్డింగ్ ఎంత ఘనంగా చేసుకున్నాము, ఎంత పెద్దగా పందిర్లు వేసాము, ఎంత మంచి ఫోటోగ్రఫీ, ఎంత క్యాండిడ్ పెట్టించామని దాంట్లో ఉంటున్నారు. కానీ నిజంగా మ్యాచ్ ఎన్ని రోజులు ఉండబోతోంది అండ్ ఒక రీజన్ కాదండి, నేను చెప్తున్నా, ఇంత జనరలైజ్ చేసి చెప్పలేము. హండ్రెడ్స్ ఆఫ్ రీజన్స్. అందులోనూ వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ మీద పడి, అటు ఆ ఇంగ్లీష్ తరఫు నుంచి వచ్చిన కొంచెం తెలివి, ఇటు మన దగ్గర సగం తెలుసుకున్న ఆచారాలు, సగం ఆచారాలు అన్ని పెట్టి, అటు వెస్టర్న్ నుంచి కొంచెం మిక్స్ చేసి అన్ని రకాలుగాను మొత్తం కలగా పులగా అంటారు, అట్లా చేస్తారు. అన్ని కలిపి నేను చెప్తున్నాను, లిటరల్లీ మీరు నమ్మరు,
మ్యారేజ్ అయ్యాక మా ఆచారం ప్రకారం ఇది లేదు అంటారు. లిస్ట్ చేయి, మీ ఆచారాలు ఏమున్నాయో తెలీదు అంటే మా అమ్మ వాళ్ళు ఏంటి ఇవి చేయరండి, ఇవి మా దాంట్లో వీళ్ళు తయారు చేస్తారు కొత్తవి, వీళ్ళు కూడా మా ఆచారం ప్రకారం అలా కాదండి. నేను ఒక 3 months బేబీ పుట్టాక ఒక కపుల్ని చూశాను. మా దాంట్లో 3 నెలలకి గుండు కొట్టిస్తారని, లేకపోతే మా దాంట్లో 1 year వరకు గుండు కొట్టించండి. ఈ దీంతో కుటుంబాలు విడిపోయాయి గుండు కోసం. పిల్లాడిని ఎలా ఇప్పుడు మా దాంట్లో నీళ్లు ఫస్ట్ అండి కాళ్ళ నుంచి పైకి పోస్తారండి, తల నుంచి కింద ఏవో చెప్తారు సుత్తి. ఏముందమ్మా వదిలేసేయండి, దాంట్లో ఏముంది దానికి ఇది ఇంతేనా సార్ ఆచారాలంటే అని అంటే ఇప్పుడు ఒప్పుకోవాలి, అవును నువ్వే కరెక్ట్ అని ఒప్పుకోవాలి, నీ ఆచారం గొప్పస్ట్ ఆచారం అని ఒప్పుకోవాలి. దానివల్ల అసలు అటువంటి కేసెస్కి కౌన్సిలింగ్ ఎలా వాళ్ళకి ఎలా ఇస్తారు అంటే ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు రియలైజ్ అవుతారా లేకపోతే అదే చాలా కష్టపడతాం. బట్ సమ్హౌ నా మీద ఉన్న కొంచెం అభిమానంతో ఒప్పుకుంటారు కొన్ని రోజులు. కొంత చెప్పి ఒక పాయింట్కి వచ్చాక వేస్ట్ అవుతుందని, కొంత డబ్బులు ఇచ్చాక తగ్గుతుంది అలా కొంచెం అన్ని రకాలుగాను చేసి కాస్త మెల్లగా తీసుకొస్తాం. బట్ ప్రాబ్లం ఫండమెంటల్ ప్రాబ్లము, అరే ఈ విషయాలు గుర్తు కూడా ఉండవురా, నువ్వు 10 ఏళ్ళు అయ్యాక వాడికి ఎటు నుంచి స్నానం చేయించో గుర్తుండదు, వాడు బిజీగా ఆడు చదువుల్లో వాడు పడతాడు. మధ్యలో మీరు గొడవబడి ఒక టాక్సిక్ థింగ్స్ తయారు చేస్తున్నారు ఎందుకు అనేది ఎంత చెప్పినా అర్థం కాదు. అండ్ వర్స్ట్ పార్ట్ ఈస్ ఎవరికి పూర్తిగా తెలియదు. పోనీ అది ఆచారమా అంటే అది కాదు, అక్కడ పోనీ నిజమైన ఆచారం అది ఫాలో అవ్వాలి, నిజంగా తెలియదు సార్. 3 నెలలకి గుండు కొట్టించాలా లేదా, ఒక పంచాంగం ఎలా చూడాలి, ఎక్కడ లెక్క వేయాలి, ఒకవేళ అబ్బాయి ఏ నక్షత్రంలో పుడితే ఇవేం తెలియవు. మా దాంట్లో అది ఈ జనరేషన్ వాళ్ళు ఒప్పుకోరు. ఆచారం లేదు ఏం లేదు, మనకు కంఫర్టబుల్ చూసుకోవాలి, ఇట్లా చాలా వస్తాయండి. అందుకే రిలేషన్ ప్రేమ ఉందనుకో దట్స్ ఓకే రే ఇంకా చేసేద్దాం పట్టు, పోనీ మీదే ఓకే మాది ఓకే అని కొన్ని నడుస్తాయి. లేదనుకోండి అది ఫ్యామిలీలో ప్రేమ అంటున్నా, వీళ్ళిద్దరి మధ్యలోనే ప్రేమే కాదు, ఫ్యామిలీలో కూడా అరే పిల్లలిద్దరు బాగుంటారు మనకేంటి అనే దాంట్లో ఉంటే అన్నీ బాగుంటాయి. అలా ఉండరు. నన్ను చిన్న చూపు చూస్తున్నాడు, అమ్మాయి వచ్చాక రా నువ్వు మారిపోయావు అన్న తండ్రి నాకు తెలుసు. అమ్మాయి వచ్చాక మారాడు అంటే వెరీ గుడ్, ఇంకా హ్యాపీగా వాళ్ళ దారి వాడు పడతారు. మీరు మంచిగా కళ్ళు మూసుకుని ఓం నమ శివాయలోకి వెళ్ళాలి. సార్ అంటే ఇప్పుడు ఈ అన్ని బ్యాలెన్స్తో పాటు స్పిరిచువల్గా కూడా మనం కొంచెం యాక్టివ్గా ఉండడం వల్ల, ఇందాక మీరు చెప్పినట్టు భగవద్గీత కూడా చదువుతా నేను అని చెప్పారు. భగవద్గీతలో ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుంది అంటారు కదా. ఇప్పుడున్న ఈ లైఫ్ స్టైల్, ఈ ఓవర్ స్ట్రెస్ అన్నీ బ్యాలెన్స్ చేయాలంటే మనకి స్పిరిచువల్గా ఇది కూడా యూజ్ అవుతుందా? అసలు 41 daysలో లైఫ్ చేంజ్ చేసుకోవచ్చు అని కూడా మీరు ఇంతకు ముందు చెప్పారు. ఇవన్నీ ఎలా పాసిబుల్ అవుతాయి? అబ్సల్యూట్లీ స్పిరిచువల్ కనెక్ట్ ఉండి తీరాల్సిందే. ఎగ్జాంపుల్ చెప్తాను సో దట్ పీపుల్ గెట్ కనెక్టెడ్. ఎవరో పైన నుంచి మనని చూస్తున్నారు, ఒక అనంతమైన శక్తి నిన్ను అబ్జర్వ్ చేస్తుంది. ఒక క్లాస్లో టీచర్ నించుందంటే మనం ఎలా బిహేవ్ చేస్తాం? దట్స్ ఇట్. అలాగా ఒక భగవంతుని స్వరూపం, ఒకటి శక్తి నన్ను గమనిస్తోంది, నేను ఎలా బిహేవ్ చేయాలి? ఎవరైనా తప్పుగా మాట్లాడగలనా? ఇట్లా వెనక్కి తిరిగినప్పుడు బూతులు తిట్టుకోగలనా? లోపల కుళ్ళు పడగలనా? అందుకనే స్పిరిచువాలిటీ అవసరం. ఎక్స్టర్నల్ క్లెన్సింగ్ మనం చేసుకోవచ్చు, ఇంటర్నల్ క్లెన్సింగ్కి మాత్రం స్పిరిచువాలిటీయే కావాలి. వర్స్ట్ పార్ట్ ఏంటంటే దానికి నేను ప్రూఫ్ చూపించలేను, దాన్ని ఓన్లీ ఎక్స్పీరియన్సే చేయాలి. నేను ఒక స్వీట్ తిని భలే టేస్ట్ ఉందిరా అని చెప్పాను అనుకోండి, దానికి క్వాంటిటీ చెప్పలేం, క్వాలిఫై చేయలేం, దానికి ప్రూఫ్ చూపించలేం. వాళ్ళు తింటే వాళ్ళకి తెలుస్తుంది బాగుంది అని. అలాగా ఎక్స్పీరియన్స్ చేయాల్సింది స్పిరిచువాలిటీ. నన్ను అందరూ అడుగుతారు మీరు డాక్టర్ కదా స్పిరిచువాలిటీ ఎట్లాగా అని. నేను ఆ మాట మళ్ళీ చెప్తాను. నా దగ్గర డాక్టర్ కోసం వచ్చారనుకోండి, నన్ను నమ్మండి అని చెప్పను, నేను ప్రూఫ్ చూపిస్తా. ఈ మెడిసిన్కి ఇది ప్రూఫ్, ఇది ఆర్టికల్, ఇది రీసెర్చ్ జరిగింది, ఇంత డోస్ వేస్తాం, ఇన్నిసార్లు వేసుకోవాలి, దీనికి ఇలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ప్రూఫ్. అదే నా స్పిరిచువాలిటీకి వచ్చారనుకోండి, స్పిరిచువాలిటీలో నేను నీకు ప్రూఫ్ చూపిస్తాను, సైంటిఫికల్లీ ఓం అంటే ఏంటంటే అని చెప్పను, నమ్ము చెయ్యి అవుతుంది. ఈ రెండు వేరే గేమ్స్. అందుకని స్పిరిచువాలిటీ కనెక్షన్ ఉంటే మన లోపల చాలా అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ దొరుకుతాయి. ఇంకొంచెం మోర్ గ్రౌండెడ్ ఉంటాం. ఆయన చూస్తున్నాడు అంటే, ఆయన నడిపిస్తున్నాడు అంటే ఆయనకంటే మాకు ఎక్కువ తెలుస్తుందా అనే ఒక దాంట్లో ఉంటాం. హీ విల్ నో వాట్ ఈస్ డూయింగ్, హీ విల్ డెఫినెట్లీ డూ గుడ్ టు మీ అనే ప్రోగ్రెస్లో వెళ్తాం. సో అందుకని స్పిరిచువల్ కనెక్ట్ ఉండి తీరాల్సిందే. దానికోసమే మనం ఏదైనా మంచి సాధనా ప్రక్రియ
ఇన్స్టెడ్ ఆఫ్ బయటకు అవుట్వర్డ్లీ చూపించుకునే సాధన కంటే ఇన్వర్డ్లీ చేసుకునే సాధనకి ఇంకా ఎక్కువ ఎఫెక్టివ్నెస్ ఉంటుంది. ఓకే. చాలామంది ఒక మూర్ఖపు దాంట్లో పడిపోకుండా దీనిలోకి రావాలి. దట్ ఐ విల్ డూ సాధన ఫర్ మై సెల్ఫ్, మై గ్రోత్, మై డెవలప్మెంట్, దాన్ని చేస్తాను అనే దాంట్లో ఉంటే చాలా హెల్ప్ అవుతుంది. సో దానికి మోస్ట్ ఇంపార్టెంట్ భగవద్గీత. అట్లీస్ట్ మన వాళ్ళందరం చదవాలి, బట్టి కొట్టకపోయినా ఆ శ్లోకం నంబరు. అందరికీ ఉన్న ప్రాబ్లం ఏంటంటే సార్, ఇప్పుడు చదవాలని ఉంటుంది, బట్ చదవడం వచ్చినా కానీ ఆ వర్డ్స్ టఫ్ వర్డ్స్ ఉంటాయి కాబట్టి ఆ మీనింగ్స్ అర్థం కాక చాలా మందికి చదవాలని ఉన్నా చదవలేకపోతున్నారు. అది ఈ రోజుల్లో అయితే దట్ ఈస్ క్యాన్సిల్డ్. ఎందుకంటే ఓన్లీ ఆస్క్ చాట్ జీపీటీ ఇట్ విల్ టెల్. ఓకే. తెలుసుకోవాలి అనుకుంటే మార్గాలు ఉన్నాయి. ఎంతమంది గురువులు మనకు చెప్తున్నారు. తెలుసుకోవాలి అనుకున్న వాడికి ఆన్సర్ ఉంది. ఈ రోజుల్లో అయితే అది చెప్పరు. ఒకప్పుడు అనుకోండి, పోనీ నడిచింది మనకు అప్పుడు దొరకవు, స్క్రిప్ట్స్ దొరకవు, పోనీ కొంతమంది చెప్పరు అని ఉంటుంది. ఈ రోజులో వేదాంతాలు మనకి జస్ట్ యు ఆస్క్ ఇట్ విల్ టెల్. సో లేదు అనే ఛాన్స్ లేదు. నేర్చుకోవడానికి నాకు మీనింగ్ తెలియట్లేదు అనేది లేదు. అండ్ ఎలా పలకాలి, ఎలా క్లియర్గా క్లారిటీగా దాన్ని ఉచ్చరించాలి కూడా నేర్పిస్తున్నారు. సో తెలుసుకోలేము అనే ఆన్సర్ ఈ రోజుల్లో లేదు. ఇంట్రెస్ట్ ఉండాలి, ఓపిక ఉండాలి, చేసుకోవాలి. దీనిలో నాకేంటి వస్తుంది, నాకు ఒకవేళ చెప్పారు భగవద్గీత చదివితే డబ్బులు వస్తాయా? భగవద్గీత చదివితే డబ్బులు వస్తాయా? భగవద్గీత చదివితే కొడుకు బాగుపడతాడా? కాదు. నువ్వు చదువుతూ పో, కొడుకు బాగుపడతాడు, డబ్బులు వస్తాయి, అన్నీ వస్తాయి. దిస్ ఇస్ ఇక్కడి నుంచి ఇటు రావడం కంటే ఇటు నుంచి అటు వెళ్ళాలి. సో ఫస్ట్ హనుమంతుల వారి దగ్గరికి వచ్చి నువ్వు రామనామ జపం చేసుకో అని చెప్తే ఎన్నిసార్లు చేయాలి, కౌంటర్ ఏది, నంబర్ ఆఫ్ టైమ్స్ పర్ డే అని అడగలే. అలా ఆయన కూర్చుని రామ్ అన్నాడు. ప్రహ్లాదుడికి నమో నారాయణాయ అనుకో అంటే ఎన్నిసార్లు అనాలి, ఎన్ని డేస్కి వస్తాడు నాకు నారాయణుడు అని అడగలే. నేను చేసుకుంటూ పోతా, ఆయన ఉంటాడు. అలా భగవద్గీత ఎన్ని శ్లోకాలు చదవాలి రోజుకి, చదివాక నాకు ఒక్క లైన్ చదవండి, ఆ లైన్కి తగ్గ మీనింగ్ తెలుసుకోండి, అది లైఫ్లోకి అలా ఆచరించండి, మార్పులు వస్తాయి ఖచ్చితంగా. ఇది ఈరోజు నేను ప్రూవ్ చేయాల్సిన పనిలే, జన్మలుగా ఉంది ఇది. ప్లీజ్ కీప్ ఆన్ డూ ఇట్. అండ్ ఒక్క పేజ్ ఇంత బుక్స్తో వస్తాయి. స్టార్ట్ అయితే చేయాలి కదా మనం అందరం. సో ఒక చిన్న బుక్ తీసుకుని అందరూ ఎలాంటి భేషజం లేకుండా కలర్, కాస్ట్, క్రీడ్, కల్చర్ అన్ని పక్కన పెట్టేసి భగవద్గీత పుస్తకం తీసుకుని చదవడం స్టార్ట్ చేయాలి. ఒక్క శ్లోకం, పోనీ భగవద్గీత అంతా కూడా అవసరం లేదు, ఆదిత్య హృదయం చదవండి, లేకపోతే హనుమాన్ చాలీసా, ఒక్కటేదైనా దానికి తగ్గ మీనింగ్, ఆ మీనింగ్ నా లైఫ్లోకి ఎట్లా తీసుకొచ్చుకోవాలి. యూ విల్ సీ మ్యాజికల్ థింగ్స్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్ జస్ట్ బై దట్ కనెక్ట్. ఓకే, నన్ను నంబర్ అని అడిగి ఎంతసేపు చేయాలి, ఎన్నిసార్లు చేయాలి, యూ విల్ ఆల్వేస్ సఫర్. నాకు రావట్లేదు దేవుడు, ఇంకా నాకు ఏదో ఇవ్వట్లేదు, అన్ని ఇస్తాడు, రెడీగా ఉన్నాయి, నీకోసమే సృష్టి అంతా. దానికి ఎలా అయినా అవ్వాలి కొంచెం. యూనివర్స్ ఇస్ ఫర్ యూ. మా చిన్నప్పుడు పిల్లలకి చాక్లెట్లు తెచ్చి షెల్ఫ్లో పెడతాం, గుడ్ బిహేవియర్ చేయరా నీకు చాక్లెట్ ఇస్తాము, అవునా? అన్ని చాక్లెట్లు పెట్టుకున్నా నాకేమి ఇవ్వట్లేదు అని ఏడ్చే పిల్లలు బాగుపడరు. ఓకే, చేయాలంటే నేను హోంవర్క్ చేసేసుకోవాలంటే టకటక హోంవర్క్ చేసుకున్న వాళ్ళకి చాక్లెట్ వస్తుంది. దట్స్ హౌ ఇట్ ఇస్. సో ప్రతి ప్రాబ్లంకి కూడా సొల్యూషన్ అనేది దాంట్లో ఉంటుంది. అబ్సల్యూట్లీ. ఇంకా ప్రాబ్లమ్స్కి మనం ఇట్లా కరిగిపోతాయి. యూ విల్ నాట్ సీ దెమ్ యాస్ ప్రాబ్లమ్స్ ఎనీమోర్. అంటే చదివి వదిలేయకుండా దాంట్లో ఉన్నది అర్థం చేసుకొని మనం దాన్ని అడాప్ట్ చేసుకోవాలి. అబ్సల్యూట్లీ. ఆచరించే ప్రయత్నం చేయాలి. ఓకే, అనడం ఒక్కటే కాకుండా, చదవడం ఒక్కటే కాకుండా, ట్రై టు ఇన్కల్కేట్ ఇట్. ఆ మైండ్ సెట్ రావాలి. నేను మళ్ళీ మాట చెప్తాను, భగవద్గీతకి వెరీ క్రూషియల్ పాయింట్, అర్జునుడిగా మారినప్పుడే కృష్ణుడు ప్రత్యక్షమవుతాడు. అర్జునుడిగా మనం మారాలి. దట్ సరెండర్ టు హిమ్, దట్ కెపాసిటీ, ఇన్నర్ కెపాసిటీ. అర్జునుడు అంటే ఉరుము వస్తే ఆపుతాం, అర్జున ఫల్గుణ కిరీటి శాతవాహన అంటారు. ఉరుము కూడా ఆపగలిగే అంత కేపబిలిటీ. ఎప్పుడైనా మనకు బాధేసినప్పుడు సరెండరెన్స్, కంప్లీట్గా కృష్ణ నువ్వే, నాకు మొత్తం నారాయణీ సైన్యమా నేనా అంటే, అరే సైన్యం వరకు కావాలి, నువ్వు కావాలన్నాడు. సో ఆ మొత్తం తీసుకుని ఆయన తప్ప నాకు ఇంకొక ఆప్షన్ అవసరం లేదు అన్న రోజున అన్ని క్లారిటీ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఓకే, హోప్ దిస్ షుడ్ హెల్ప్. తప్పకుండా. సార్ ఇంకొకటి, ఈ 41 days లైఫ్ చేంజ్, ఆ ఛాలెంజ్ ఎలా తీసుకోవాలి, అసలు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎలా ఉండాలి? ఒక
జనరల్ సాధనలో 21 డేస్ 41 డేస్ అని సాధన చెప్తాం. మండల కాలం దీక్షతో ఏది చేసినా కూడా అది మన లైఫ్లోకి వస్తుంది అంటాం. బికాజ్ వీఆర్ ఆల్ హ్యాబిట్ బీయింగ్స్. రోజు ఇట్లా అనుకున్నాం అనుకో, కొన్ని రోజులకి అలవాటు అవుతుంది. అంతే, వీఆర్ డైలీ యూఆర్ ప్రాక్టీసింగ్ సంథింగ్. చూడు కొంతమంది ఇట్లా ఇట్లా అంటుంటారు, ఓకే, అది వాళ్ళకి హ్యాబిట్. ఓకే, కొంతమంది ఒక హ్యాబిట్లోకి అలా ఎవరినో చూసి తెచ్చుకుంటారు. ఇలాంటి హ్యాబిట్స్ అన్నీ మనం ఎలా అయితే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తున్నామో అలా మనకు కావాల్సిన హ్యాబిట్స్ని మన లైఫ్లోకి తెచ్చుకోవాలి. కొంతమంది పొద్దున అలారం కూడా పెట్టకుండా లేస్తారు, వాళ్ళకి హ్యాబిట్ అయిపోయింది. ఓకే, అట్లా. సో 41 డేస్ నేను చెప్పిన ప్రయత్నం చేస్తే హెల్ప్ అవ్వచ్చు. సో దిస్ దే కెన్ ట్రై. 1 ఇస్ మీ డేని 3 పార్ట్లుగా డివైడ్ చేసుకోండి. 8, 8, 8. లాస్ట్ 8 అవర్స్ మంచి సాలిడ్ స్లీప్ వేయాలి. ఈ రోజు జనరేషన్ పాడైపోవడం గల కారణం స్లీప్ సరిగ్గా లేకపోవడం. అన్ని రకాల రోగాలకి అది మెయిన్ కారణం. 8 గంటలు నిద్ర అయ్యాలి. రాత్రి 6 అయితే మధ్యాహ్నం 2. ఎట్లాగో అట్లా మేనేజ్ చేసుకుని 8 అవర్స్ స్లీప్. అంత చేసుకోలేని వాళ్ళు అట్లీస్ట్ ఒక 1 hour 40 minutes ఆఫ్ మెడిటేషన్ చేసుకున్నా మీకు 2 గంటల నిద్ర కవర్ అవుతుంది. ఓకే. సో 6 hours ఇన్ ద నైట్, 1 hour 40 minutes ఆఫ్ మెడిటేషన్ ఆర్ యోగా ఆర్ ఎక్సర్సైజ్. ఇది ఒక సెషన్. ఓకే, ఇంకా మిగతా 8 hours సంథింగ్ ఫర్ యువర్ లైఫ్. చరిత్ర పుటంలో నేను మిగిలిపోయేలాగా, ఆర్ నాకు ల్యాకింగ్ డబ్బు లేదా చేస్తా బాస్, ఆర్ నాకు రిలేషన్షిప్లో బాధ ఉందా నేను సెట్ చేసుకుంటా బాస్ అనే ఒక మేజర్ గోల్తో పనిచేయాలి. 8 hours దానికి డెడికేటెడ్ చేసేయాలి. డబ్బుల కోసం ఆఫీస్ వెళ్తున్నా, బిజినెస్ వెళ్తున్నా, డబ్బు ఎలా చేయొచ్చు నా తెలివంతా అక్కడ వాడాలి. ఇంటెలిజెన్స్ అంతా ఆ 8 hours వేర్ సంథింగ్ ఈజ్ ల్యాకింగ్ ఇన్ మై లైఫ్, దానికోసం నేను పనిచేస్తున్నాను. ఆ 8 గంటలే, మళ్ళీ దాని దాటాక అయ్యో డబ్బులు లేవని బాధపడద్దు. ట్రై 8 గంటలు మాత్రం సృష్టి ఆగి చూడాలి, అమ్మ బాబాయ్ వీడేంటి అన్నట్టు అంత ఫోకస్ పెట్టి చేయాలి. మిగతా 8 hours సొసైటీలో బ్రతుకుతున్నాం కాబట్టి, ఇతరులు చాలామంది మన చుట్టూ ఉంటారు కాబట్టి, వాళ్ళ కోసం, తల్లిదండ్రుల కోసం, మన వైఫ్ అండ్ హస్బెండ్, పిల్లలు, వాళ్ళ కోసం, అండ్ వాళ్ళ కోసము మనం ఎంత మంచిగా మారి చేయగలుగుతామో చేయొచ్చు. ఇలా గనక డేని డివైడ్ చేసుకుని ఒక 41 days సాధనలా చేస్తే రియల్లీ బ్యూటిఫుల్ థింగ్స్ హ్యాపెన్ ఇన్ అవర్ లైఫ్. ఆ 8 hours ఒక్క 1 hour ఫర్ గాడ్, ఒక 1 hour ఫర్ యువర్ ఫిజికల్ హెల్త్, అట్లా డివైడ్ చేసుకుంటే ఒక 41 days ఇది ప్రాసెస్లో చేస్తే చేంజెస్ రావడం స్టార్ట్ అవుతుంది. ఓకే, ఓపిక ట్రై చేయాలి. ఓకే సార్, ఇప్పుడు రీసెంట్గా యూట్యూబర్ కోమలి కూడా తను సూసైడ్ చేసుకొని చనిపోయారు. లైక్ ఏంటంటే చూడ్డానికి బాగుంటారు, మంచిగా చదువుకుని ఉంటారు, ఎలా బతకాలో తెలుసు. ఒక చిన్న ఎమోషనల్ టచ్ కోసం ఫ్యామిలీ, పేరెంట్స్ ఇవేమీ ఆలోచించకుండా ఇలా సూసైడ్ చేసుకుని చచ్చిపోయే కేసులు ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువైపోతున్నాయి. అసలు ఇటువంటి థాట్స్ వచ్చినప్పుడు జనాలు దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అది చెప్తారా? వెరీ ఇంపార్టెంట్. సూసైడ్ థాట్స్ ఆర్ లూప్ థాట్స్. నీకు ఇలా తిరిగి ఒక డూమ్ థాట్లోకి వచ్చి ఇంకా దారి లేదు అనేటట్టుగా మారిపోతారు. అండ్ అది ఒక సీన్తో జరగదు. సో మెనీ డేస్ నుంచి కుక్కపై మన బాడీ అంతా కెమికల్స్తో నిండిపోయి ఆ డెసిషన్ తీసుకుంటారు. అలా ఎప్పుడు లూప్ ఆఫ్ థాట్స్, సూసైడల్ థాట్స్ వచ్చినా ఆ ప్లేస్ నుంచి మూవ్ అవుట్ అయిపోవాలి ఫస్ట్. ఓకే, బికాస్ అక్కడే కూర్చుని ఆలోచిస్తుంటే యూ విల్ గో రియల్లీ హ్యావక్ క్రియేట్ అవుతుంది. సో ముందు ఆ ప్లేస్ నుంచి మూవ్ అవుట్ అయిపోవాలి. మైండ్లో ఆ థాట్స్ అన్నిటినీ ఎక్కడో చోట ఎక్స్ప్రెస్ చేసేయాలి. రైట్ ఇట్ ఇన్ ఎ బుక్ ఆర్ ఎవరికైనా చెప్పాలి, ఒక కౌన్సిలర్ని కలవాలి. ఈ రోజుల్లో మెంటల్ హెల్త్ కోసం చాలా క్యాంపెయిన్స్ జరుగుతున్నాయి. సైకియాట్రిస్ట్, సైకాలజిస్ట్ ఆర్ అట్లీస్ట్ తక్కువ మాలాంటి థెరపిస్ట్ ఎవరినో ఒకరిని కలిసి ముందు చెప్పుకోవాలి. కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పలేనివి ఇరుక్కుంటారు, కొన్ని చెప్పుకోలేరు, ఎక్స్ప్రెస్ కాలేదు. అది కూడా దే పర్సీవ్ ఇట్ యాజ్ పరువు. ఇది తెలిస్తే ఇంకా నా లైఫ్ ఏమవుతుంది అని. నీకు సూసైడ్ చేసుకునే దానికంటే లైఫ్ బాగానే ఉంటుంది. ఇది ఒక్కటి అర్థం చేసుకోవాలి. ఏమి కాదు, ఏమవుతుంది, ఎవరి గురించో ఆలోచిస్తూ చేస్తారు. పరువు పోయింది అని ఎంతమంది చేస్తారు అట్లా. బట్ పరువు అనేది సమ్ కాన్స్ట్రక్ట్, నువ్వు తయారు చేసుకున్నది. దానివల్ల ఎవ్వరు కూడా నిన్నేమి ఉద్ధరించరు అనే దాన్ని తెలుసుకోవాలి. ఫోర్త్, ఇవి రెగ్యులర్గా జరుగుతాయండి. దట్ ఒకసారి సడన్గా రాదు, సో మెనీ డేస్ నుంచి వస్తుంది ఆ థాట్. అలా వచ్చినప్పుడు వెంటనే గుర్తించి డాక్టర్ని కలవండి. చాలామంది అది ఒక ఫోబియాగా పెట్టుకుని ఇలాంటివి చేయకూడదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళకూడదు, సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళడం ఏంటి, ఇలాంటి ఆలోచనలు ఉంటారు. నో, మాట్లాడండి. అందరికీ జరగచ్చు కెమికల్ ఇంబ్యాలెన్స్.
అందరికీ రావచ్చు. లూప్ ఆఫ్ థాట్స్, ఓవర్ థింకింగ్, కొంతమందికి పదే పదే నిస్పృహ రావడం, సాడ్నెస్, లోన్లీనెస్, మూడ్ స్వింగ్స్ కెమికల్లీ డ్రివెన్ ఉంటాయి. ఓకే ఓకే, అలా ఉంటే వెంటనే డాక్టర్ని కలవాలి. మీకు అలాంటివి రెగ్యులర్గా వస్తున్నాయి అంటే సింపుల్ థింగ్స్ ఏం చేయొచ్చు అంటే, సూర్యుడు, సన్ని మించిన దేవుడు లేడు. ఇలాంటి వాటికి ప్లీజ్, శ్రీరామచంద్రుడు సైతం చింతాక్రాంతుడే ఉండగా ఆదిత్యుడిని చూసి తలుచుకుంటే, ఓకే, త్రిరాచమ్య శుచిర్భూత్వా అంటారు. 3 సార్లు ఆచమనం చేసి ఆదిత్యుడిని చదువుకుంటే శ్రీరాముడు అంతటి సైతం యుద్ధం చేసి రావణాసుని గెలిచాడు. నీ లోపల ఉండే ఎలాంటి రావణాసునైనా నువ్వు గెలవచ్చు. జస్ట్ లుక్ ఎట్ సన్లైట్ తీసుకో, విటమిన్ డి తీసుకో. సో 10 to 10:30 మధ్యలో వాకింగ్, ఎండలో నించోవడం, సన్లైట్ తీసుకోవడం, సన్ బాత్ చాలా మంచిది. వాటర్ తాగండి, లాట్ ఆఫ్ వాటర్ కెన్ యాక్చువల్లీ సాల్వ్ ఆల్ దిస్. ఓకే, అండ్ ఏదో విటమిన్ లోపం నడుస్తుంటుంది బాడీలో, విటమిన్ డి, ఐరన్ డెఫిషియన్సీ, చెక్ చేసుకుని వాటికి తగ్గట్టుగా. అండ్ ఏ ఆలోచన అయినా సరే, ఆలోచనని ఎన్ని రోజులు తిప్పినా అది పాడు చేస్తుందే తప్ప అది బాగు చేయదు. యువర్ థాట్స్ ఆర్ లైక్ ర్యాట్స్, వెన్ యూ లెట్ దెమ్ రన్ అరౌండ్ ఇట్ విల్ ఈట్ అవే యువర్ బ్రెయిన్. సో అంత రన్ చేయించద్దు. ఏదైనా ఆలోచన వచ్చింది, లెట్ ఇట్ అవుట్, నాకు అవసరం లేదు, ఏమైతే అని చూద్దాం అనే దాంట్లో ఉండదు. దిస్ విల్ హెల్ప్. ఓకే, అందరూ అంటారంటే సూర్యుడు ఎప్పుడైతే ఉదయిస్తాడో అప్పుడు మనం లేచి సూర్యుడు వెళ్ళిపోయే టైంకి అన్ని పనులు చేసుకొని మన లైఫ్ స్టైల్ అలా మనం ప్రాసెస్లో పెట్టుకుంటే అసలు ఏ ప్రాబ్లమ్స్ ఉండవు, అన్నీ బాగుంటాయి అని. ఇప్పుడు మీరు కూడా అంటే డిప్రెషన్కి దానికి అంటే సన్లైట్ అంత నిజంగానే ఎఫెక్టివ్ అండి. సన్లైట్ ఈజ్ విటమిన్ డి ఈజ్ నాట్ ఎ విటమిన్ ఎనీమోర్, ఇట్స్ అ హార్మోన్. మన లోపల ఎన్నో బాడీ చేంజెస్ జరగడానికి సూర్యుడితో, సన్లైట్తో చాలా చాలా ఎసెన్షియల్ లింక్ ఉంది. ఓకే, ఇది ప్రూవ్డ్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. కోల్డ్ కంట్రీస్లో మీరు చూడండి, తొందరగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఓకే, అందుకనే అలాంటిది ట్రాపికల్ కంట్రీ, ఎండ కంట్రీలో ఉన్న మనము సూర్యుడిని చూడడానికి బాధపడుతుంది. ప్లీజ్ అందరూ సన్లైట్లో 10 నిమిషాలు 15 నిమిషాలు నించోండి, చాలా చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ సన్లైట్ పడుతుంటే మనకి బాడీ లోపల హార్మోనల్ ఇంబ్యాలెన్స్లు అన్నీ తగ్గుతాయి. సో డూ దట్ రెగ్యులర్లీ. మరీ బ్రహ్మముహూర్తంలో లేవాల్సిన పనిలే, 3 o'clock లేవాల్సిన పనిలే, అట్లీస్ట్ 6-6:30కి లేచిన యాక్టివ్గా మనం పనులు చేసుకునేటట్టు సరిపోతుంది. చాలామంది అంటే మనం ఏదైనా సాడ్గా ఉన్నా, డిప్రెషన్లో ఉన్నా, ఒక ట్రిప్కి వెళ్ళరా సెట్ అయిపోతుంది, మీరు అన్నట్టు ప్లేస్ మారాలి అని చెప్పి, అది డివోషనల్ కావచ్చు, లేకపోతే నేచర్ ట్రిప్ కావచ్చు. అసలు ఈ ట్రిప్స్ అనేవి ఎలా యూజ్ అవుతాయి సార్? అసలు సోలో ట్రిప్స్ అండ్ మనం మెస్సీగా ఉన్నప్పుడు సోలో ట్రిప్స్ చేస్తే బెటరా, లేకపోతే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ట్రావెల్ చేస్తే బెటరా? అప్పటికప్పుడు బెటర్. ఇప్పుడు ఈరోజు బాగాలేదు, నాకు సినిమాకి వెళ్ళొచ్చాను, అప్పటికప్పుడు బెటర్. బట్ ఆ ఆలోచన పోలేదు, ఆ సీన్ మారలేదు, ఆ ఎపిసోడ్ మారలేదు. ఇవన్నీ లైక్ ఆల్కహాల్. నేను సోలో ట్రిప్కి వెళ్ళొస్తే అప్పుడు వెళ్ళినంతసేపు బాగుంటుంది, కానీ ఆ థాట్ స్టిల్ హాంటింగ్ మీ. అందుకని ఇక్కడ బాగుంటే ప్రదేశాలు బాగుంటాయి, ఇక్కడ బాగాలేకపోతే నేను మళ్ళీ చెప్తాను ఈ మాట, సముద్రం దగ్గరికి వెళ్ళి మంచి అలలు, బ్యూటిఫుల్, అక్కడ కూర్చొని ఎక్కెక్కి ఏడ్చిన వాళ్ళు తెలుసు నాకు, ఎక్కువ నేర్చిన వాళ్ళు. అది కాదు, ప్లేస్ మారితే మన మైండ్ మారడం కాదు. మన మైండ్ మారుతుందంటే మనం ఎక్కడ ప్లేస్కి వెళ్ళినా ఆనందంగా ఉంటాం. సో ఎప్పుడైనా మరీ లూప్లోకి వెళ్ళిపోయాం, ఒక్క చేంజ్ కావాలి ఇస్ గుడ్. బట్ చేంజ్ కోసమే తిరగాలి కాబట్టి తిరగాలి, బయటకు వెళ్ళాలి కాబట్టి వెళ్ళాలి. ఒక రోజు వెళ్తే బాగుంటుంది, 10 రోజులు వెళ్తే బాగుంటుంది, డబ్బులు అయిపోయాక మళ్ళీ వెనక్కి రావాలిగా. మనసు బాగాలేదు కాబట్టి వెళ్ళకండి, మనసు ఎంజాయ్ చేస్తుంది, వెళ్ళరండి, బాగుంటుంది, అంతే. మీరు దీన్ని తప్పించుకోవడానికి ఎక్కడ పోయినా ఇది మీతో పాటు వస్తుంది. సో యూ విల్ సఫర్. సో ఇక్కడ అంత ప్రెషర్ తయారు చేసుకోవద్దు, అంత ప్రెషర్ కుక్కర్ లాగా ప్రెషర్ పెట్టుకుంటే కష్టమే అవుతుంది. ఏదైనా ప్రాబ్లం మన బ్రెయినే అంటారు. అబ్సల్యూట్. ఇంకెక్కడుంది చెప్పు, ఇంకెక్కడుంది ప్రాబ్లం? ఎనీవేర్. ఇట్ ఈస్ ఆల్వేస్ ఇన్ అవర్ థాట్స్. ఈ ప్రపంచం ఇట్ ఎగ్జిస్ట్ ఇన్ అవర్ మైండ్, డజంట్ ఎగ్జిస్ట్ ఎనీవేర్ ఎల్స్. ఇట్ ఈస్ ఇన్ అవర్ మైండ్. నీ మైండ్ని మార్చుకుంటే అన్నీ మార్చుకోవచ్చు. సో ఇప్పుడున్న యంగర్ జనరేషన్ కోసం చిన్న చిన్న ఏజ్, నిద్రపోకపోవడం, ఈ ప్రాబ్లమ్స్ అవన్నీ ఉంటాయి. సో వాళ్ళు చిన్న ఏజ్లోనే బ్రెయిన్ స్ట్రోకులు రావడం, హార్ట్ అటాక్లు రావడం, ఈ కైండ్ ఆఫ్ ఇవన్నీ వచ్చినప్పుడు ఇంత చిన్న ఏజ్లో నాకు ఎందుకు వచ్చిందని బాధపడుతూ డిప్రెస్ అవుతూ ఉంటారు. అసలు మైండ్ చేంజ్ అనేది ఎలా చేసుకోవాలి? ఇది కరెక్ట్గా ఉంటే అన్నీ కరెక్ట్గా ఉంటాయని మీరు చెప్పారు. అసలు ఆ ప్రాసెస్ అదంతా, ఒకసారి ఏదన్నా పెద్దగా హెల్త్ ఇష్యూ, హెల్త్ డ్యామేజ్ జరిగిన తర్వాత మళ్ళీ రికవర్ అవుతామా, లేదా చిన్న ఏజ్లో షుగర్లు రావడం, బీపీలు రావడం, అటువంటప్పుడు మనల్ని మనం ఎలా స్ట్రాంగ్ చేసుకోవాలి? నేను ఈ మాట వచ్చినప్పుడు నేను చెప్పే కొన్ని ఎసెన్షియల్ పాయింట్స్ హెల్ప్ చేస్తాయి. 1,
థింగ్ ఏంటంటే 4 విషయాల్ని మనం మార్చలేం. జన్మ, మృత్యు, జరా, వ్యాధి. ఈ 4 థింగ్స్ మనిషి చేతిలో ఉండదు. ఎప్పుడు పుట్టాం, ఎక్కడ పుట్టాం, అంటే ఎలాంటి ఇంట్లో పుట్టాం, వాళ్ళ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఏంటి, మనం మార్చలేం. మృత్యు, ఎప్పుడు పోతాం తెలియదు. జరా, ఏజింగ్, నువ్వు ఎంతన్నా చేసుకో, ఏజ్ అయిపోతూ ఉంటుంది, ముసలైపోతాం. వ్యాధి, రోగము ఎప్పుడు నీ లైఫ్లోకి వస్తుందో చెప్పలేం. ఆ 4 గురించి ఆలోచించి టైం వేస్ట్. ఒకసారి రోగం వచ్చేసింది, ఏం చేయలేం. ఇక ముందు నుంచి ఆ రోగం రాకుండా నేనేం చేసుకోగలను చూసుకోవాలి. అన్నీ బాగా చేస్తాం. మా ఇంట్లో అసలు ఆర్గానిక్ ఫుడ్ ఏనండి, అసలు పొద్దున లేస్తే యోగా లేకుండా మేము బ్రతకమండి అన్న వాళ్ళకు కూడా హార్ట్ అటాక్లు వస్తాయి. సో పాయింట్ ఇస్, అలా అని ఎక్సెసివ్గా చేసేయద్దు, అలా అని తక్కువగా చేసేయద్దు. ఆ మిడిల్ గ్రౌండ్ పెట్టుకుని 4 మీద అనవసరమైన ఆలోచన విధానంలోకి పోవద్దు. సో మైండ్ బాగుండాలంటే ఫస్ట్ దట్ ప్రెడిక్షన్ మెషిన్, నా లైఫ్ ఏమైపోతుంది, ఇలా వచ్చింది ఏంటి, నాకు ఇలా వచ్చింది ఏంటి, వేస్ట్ ఆఫ్ టైం. ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే అన్నీ నాకే వస్తున్నాయి అనే ఇదిలో ఉంటుంది. అక్కడ వర్స్ట్ థింగ్ ఏంటంటే అండి, మీది చిన్న ప్రాబ్లం అంటే తట్టుకోలేరు వాళ్ళు. నీకు వచ్చింది చాలా పెద్ద ప్రాబ్లం, అయ్యయ్యో ఈ ప్రపంచం అంతా ప్రాబ్లం నీకే వచ్చింది అని చెప్పాలి వాళ్ళు. ఓకే, లేకపోతే తట్టుకోలేరు తెలుసా. నిజంగా మీ చిన్న ప్రాబ్లం అంటే అన్నావు, నీకేంట్రా నువ్వు చెప్తావు, కూర్చొని హ్యాపీగా డాక్టర్ సంపాదించుకున్నావు కాబట్టి ఎన్ని మాటలన్నా చెప్తావు అంటారు. నిజంగా మేము ఇది ఫేస్ చేస్తుంటాం రోజు. అందువల్ల చిన్న ప్రాబ్లం అనకూడదు, నీ చాలా పెద్ద ప్రాబ్లం. నీ ప్రాబ్లం నుంచి నువ్వు ఇంకెవరైనా పెద్ద సూపర్ స్టార్సే బయటకు రాగలరు అనే ధైర్యం ఇవ్వాలి. ఓకే, అది ఎక్స్పెక్ట్ చేస్తారు తెలుసా. అది చాలా బాధేస్తుంది. దట్ ఏ ప్రాబ్లం, చిన్న ప్రాబ్లం ఏముంది, ఎవరికి రాదు, మనుషులకు రాకపోతే ఇంకెవరికి వస్తాయి రోగాలు అని అనుకోరు. ఇలా సఫర్ అవుతూ ఉంటారు. సో వాట్ యు పిక్డ్ అప్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్. చిన్న ప్రాబ్లమ్ అని అనుకోవడం స్టార్ట్ చేస్తే బాగుపడిపోతారు. ఓకే, ఏ ప్రాబ్లం అయినా చిన్నదే, ఏంటి దానికి అంత బాధపడాల్సింది, నన్ను మించింది అయితే ప్రాబ్లం కాదుగా, నేనున్నన్ని రోజులు ఉంటుంది అది, లేకపోతే పోయినట్టే, ఏమైతే దాని గురించి అనే ఆలోచన రావాలి. చిన్న ప్రాబ్లం చెయ్యరు ఎప్పుడు కూడా, ప్రాబ్లం కంటే మనం పెద్ద అనేది తెలుసుకోవాలి. సెకండ్ మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. ఎవరైనా ఇట్లా సఫర్ అవుతున్న వాళ్ళు, చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ అలా వస్తే దాన్ని ఎగ్జాజరేట్ చేస్తున్న వాళ్ళు, మన మైండ్ నుంచే జనరేట్ చేస్తున్నాము అని తెలుసుకోవాలి. బికాస్ డిసీజ్ డ్యూయల్ నేచర్లో ఉంటుంది. ఒకళ్ళకి ఒక రోగం వచ్చి నేను ఇట్లా ఉండకూడదురా, మారాలి అని అనుకుని మారిన వాళ్ళు ఉంటారు. అయ్యో నాకు వచ్చింది నేను మారలేకపోతున్నాను ఉండేవాళ్ళు ఉంటారు. ఇందుకోసమే చెప్తాము, నీ మైండ్ ఎటు ఉంటే అటు నేను తీసుకెళ్తాను. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ని చూడండి, వాళ్ళకి ఎప్పుడో ప్రాబ్లం వచ్చి ఉంటుంది, దాని నుంచి వాళ్ళు అధిగమించి బయటకు వస్తారు. కొంతమంది నాకే ప్రాబ్లం అని పోతారు. అదొక ఆస్పెక్ట్. థర్డ్ వచ్చేసి, ఒకవేళ ఎనీ రోగం వస్తే రోగము డాక్టర్ బాధ్యత, మీ సఫరింగ్ బాధ్యత కాదు. ఒక ఆయన కాళ్ళకి యాక్సిడెంట్ అయింది, పట్టి కట్టారు. అదేదో సమ్ సర్జరీలో ప్రాబ్లం అయింది, ఒక 1.5 year హాస్పిటల్ బెడ్ రిడన్ అయిపోయాడు. అయ్యో నాకు ఇలా అయిపోయిందండి, నాకు ఆ బాధ్యత డాక్టర్ది, కాలు రిపేర్ అంతా. అంతవరకు కూర్చుని నువ్వేమేం చేసుకోవచ్చు, అంత ఈజీ కాదండి అన్నాడు. అంటారు జనరల్లీ మాతో వచ్చినప్పుడు వెంటనే ఆర్గ్యూ చేసుకోవాలి, అంత ఈజీ కాదు, చెప్పినంత సులభం కాదండి, ఎవరూ సపోర్ట్ లేకపోతే ఎలాగండి, ఎవ్వరూ సపోర్ట్ ఉండరు ఆ టైంలో, నువ్వు నిన్ను మోసుకుని ఎందుకు తిరుగుతారు, అన్నీ రావాలి. మనం ఎంత గట్టి పడాలంటే, అవును కదా నా కాలు ప్రాబ్లం అయితే వాళ్ళు ఎందుకు సఫర్ అవ్వాలి, కరెక్ట్ కదా, నేను చూసుకుంటా, మ్యాక్సిమం వాళ్ళకి డిస్టర్బ్ కాకుండా చూసుకుంటా, కొన్ని చేయాల్సిన వస్తే వాళ్ళు తిట్టుకున్నా చేస్తారు, బట్ వన్స్ ఐ కమ్ అవుట్ ఐ విల్ హెల్ప్ ఆల్ ఆఫ్ దెమ్ అనే దాంట్లోకి వెళ్ళారు, సఫర్ అవుతారు. అందుకంటే నొప్పి, శరీరానికి వచ్చిన బాధ, శరీరముది డాక్టర్ బాధ్యత, మనసుది మాత్రం నీదే బాధ్యత. నువ్వు మనసులో బాధపడి వై డోంట్ డూ దట్. ఆ సఫరింగ్ వల్ల నీకు ఇది మానదు సరిగదా, ఇంట్లో వాళ్ళందరినీ బాధపడతావు సరిగదా, నిన్ను కూడా బాధపడు, మనం బాధపడతాం. ఈ మాట అందరి చెవులకి చేరాలి, అందరి చెవులకి రీచ్ అవ్వాలి. దట్ రోగము శరీరానిది, మనసు నాది, నేను మనస్సులో రోగము తెచ్చుకోనవసరం లేదు. ఈ మాట ఎక్కక ఒక హస్బెండ్ వదిలేశాడు అని చెప్పి ఒక ఆవిడ ఆలోచించి క్యాన్సర్ తెచ్చుకో. నువ్వు అంత సఫర్ అవ్వడం ఎందుకు, దానివల్ల శరీరంలో క్యాన్సర్, ఇప్పుడు క్యాన్సర్ ఉంది కాబట్టి అతను ఇలా చేశాడు కాబట్టి ఇలా అయిపోయానండి అని అన్ని రకాలుగా నిరుక్కుపోతారు. సో అంత లూప్లోకి వెళ్ళకండి. రోగము శరీరానిది, మనస్సుని ఇబ్బంది పెట్టద్దు, మీ మనసులో బాధపడి ఇతరులను అందరినీ ఇబ్బంది పెట్టద్దు. అప్పుడు తొందరగా మానుతుంది రోగం.
బికాస్ బాడీ నోస్ హౌ టు హీల్, యూ డోంట్ ఇంటర్ఫియర్. చేయి కట్ అయింది, అది మానుతుంది, దానికి తెలుసు ఎలా మాన్చుకోవాలి. ఓకే, మనం ఆలోచించి ఇలా కట్టాలా, ఇలా కట్టాలా, ఇలా చేయాలా అని మనమే ఫీల్ అయిపోతుంటాం. ఎంతోమంది అట్లా ట్రై చేసి ఒక ఇట్లా ప్రాబ్లం వస్తే అక్కడెక్కడో మందులు ఇస్తారని అటుపోయి ఇక్కడెక్కడో నాకు ఈ డాక్టర్లు అండి తప్పండి, ఇంకో చోటుకి వెళ్తామండి, అలా తిప్పి 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 దాన్ని సర్వనాశనం చేసుకున్నాడు తెలుసు. సో డోంట్ డూ దట్. శరీరానికే బాధ, మనసుకి ఉండకూడదు. అది కష్టమే, బట్ ఎంటైర్ ఉపనిషత్తులో సారం చెప్పేశాను. దట్ శరీరము ఏదన్నా జరగచ్చు, బట్ మనసు సఫర్ అవ్వకూడదు. మనసుని పక్కన పెట్టి ఆత్మచింతనలోకి వెళ్ళాలి. హోప్ దిస్ విల్ హెల్ప్. బాగా చెప్పారు సార్. బేసిక్గా అందరికీ ఉపయోగపడేవన్నీ చాలా చక్కగా చెప్పారు. ఫైనల్గా ఇప్పుడున్న యంగర్ జనరేషన్కి ఏదైనా చెప్పాలి అనుకుంటే ఇంటర్వ్యూ నుంచి. యా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్, మైండ్ని కంట్రోల్ చేసుకోవడం తెచ్చుకోండి. మైండ్ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ అది మంచి ఇది మంచి అని తిప్పుతుంది. మైండ్ అడిగినవన్నీ ఇవ్వకండి. అన్నిటికంటే మేజర్ థింగ్, మైండ్ అడిగినవన్నీ ఇస్తుంటే మైండ్ ఎన్నన్నా అడుగుతుంది. ఓకే, మనసుకు నచ్చిన పని చెయ్యాలి అనే మూర్ఖత్వంలోకి వెళ్ళకండి. ఏ పని చేసినా మనసుకు నచ్చేలా చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కంపారిజన్ ట్రాప్లో పడకండి. వాళ్ళతో వీళ్ళతో పోల్చుకుని వాళ్ళ లైఫ్ బాగుంది, వీళ్ళ లైఫ్ బాగుంది, వాళ్ళు చూసావా, వద్దు, సఫర్ అవుతారు. థర్డ్, ఏ ముచ్చట ఏ వయసులో జరగాలో జరగాలి. పెళ్ళాపుకొని చూద్దామని 37, 38, 30, 40 ఇయర్స్ అయిపోయాక 40 ఇయర్స్కి నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటే 45 వాడు వస్తారు, 45 ఆమె వస్తుంది. అప్పటికి ఎన్ని జరిగిపోయి ఉంటాయో, వాళ్ళ మైండ్ ఎంత కాంక్రీట్గా ఉంటుందో. సో ఏ వయసులో ఆ ముచ్చట జరిగిపోతూ ఉండాలి, అన్నిటినీ కలుపుకుంటూ వెళ్ళిపోవాలి. అది హెల్ప్ చేస్తుంది, లేకపోతే సఫర్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మాలో ఉన్న చాలామంది డౌట్స్కి క్లియర్గా చెప్పారు. అండ్ మీ మాటలు చాలా బాగుంటాయి, మోటివేట్ చేస్తాయి, మనుషుల్ని మారుస్తాయి. హెల్ప్ అయితే కాబట్టి నేను మీలో ఎవరికైనా సార్తో ఏదైనా అడిగి తెలుసుకోవాలి, మీరు దేని గురించి అయినా సఫర్ అయితే మాత్రం ఈ ఇంటర్వ్యూ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ ఇంటర్వ్యూ చేసినప్పుడు డెఫినెట్గా క్వశ్చన్స్ కూడా అడుగుతాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్.